హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ ఏంజల్స్. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేమైతే బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే రోజు ఉదయం అందరం 5గురం కూర్చొని టిఫిన్ చేస్తున్నాం. మా అమ్మ తినేసింది అనమాట. మేము 5గురం మాత్రం సండే ఉదయం టిఫిన్ మాత్రం ఖచ్చితంగా కలిసే చేస్తామండి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కలిసే తింటాము 5గురం. అప్పుడప్పుడు పిల్లలకి అదే కదండి హ్యాపీనెస్. వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళిపోతారు, ఉండేది సండే ఒక్కరోజు. ఆ రోజు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి తింటే చాలా హ్యాపీ. గుడ్ న్యూస్ అని తమిళంలో గుడ్ న్యూస్ అని చెప్పాను కదండి. గుడ్ న్యూస్ ఏంటి అంటే, మా మామిడి చెట్టుకి పూత వచ్చింది. 4 సంవత్సరాలు అయిందండి. ఈ 4 సంవత్సరాలు అయిపోయిందనమాట మొక్కేసి. ఈ 4 సంవత్సరాలకి పోయిన సంవత్సరం వచ్చింది. లైట్గా వచ్చిందనమాట పూత, నిలవలేదు, అది పోయింది. ఇప్పుడైతే ఫుల్గా వచ్చింది. మా నాన్న అయితే చాలా హ్యాపీ, చాలా ఇష్టపడేసాడు మామిడి చెట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. 2-3 కాయలు వచ్చినా సరే ఈ సంవత్సరానికి హ్యాపీ, చాలా తృప్తిగా ఉండిద్ది తనకి. తర్వాత బయటికి వెళ్ళాము. ఈవినింగ్ అలా కొంచెం పని ఉండి బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళడం మా చిన్న పాప లేదు, పెద్ద పాప, బాబు, నేను, మా వారు వెళ్ళాము. చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. వచ్చేటప్పుడు మధ్యలో విశాల్ మాట ఉంటే అక్కడ దిగి లోపలికి వెళ్ళామన్నమాట. ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి వద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఏమన్నా అవసరమైతే తీసుకుందాము, చూసేసి వద్దామని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడ వ్లాగ్ తీసాము. కంటిన్యూ అవుతుంది, పూర్తిగా చూడండి, చాలా బాగుండిద్ది. వ్లాగ్ అయితే మిస్ అవ్వద్దండి. అన్ని బట్టలు, కింద ఫ్లోర్ ఏమో బట్టలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, టెడ్డీ బేర్స్, చెప్పులు, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. 2 ఫ్లోర్లు ఉన్నాయి, 2 కవర్ చేసాము. తిరిగాం మొత్తం అన్నీ. ఏదన్నా స్మూత్గా మంచిగా బట్టలు, సమ్మర్ వస్తుంది కదా, ఏదన్నా స్మూత్గా మంచిగా నచ్చితే తీసుకుందాము అన్నట్టు కొన్ని టాప్స్ అయితే చూశాను పాపకి. బాగున్నాయి, క్లాత్లు అయితే స్మూత్గా బాగానే ఉన్నాయి. చూస్తూ ఉన్నామన్నమాట. ఏదన్నా నచ్చితే చూసి తీసుకుందాంలే అని చెప్పి చూస్తూ ఉన్నాము. మా బాబు ఇంతలో అక్కకే చూస్తున్నామని చెప్పి, నా ప్యాంట్లు ఉన్నాయి ఇక్కడ చూడు అని చెప్పి చూపిస్తున్నాడు. నేను రేట్లు కూడా చూస్తున్నాను అనమాట, ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. అంటే క్లాత్ స్మూత్గా బాగుంది కాబట్టి కాస్ట్ కూడా అట్లాగే ఉండిద్ది, బాగానే ఉండిద్ది, పర్లేదు, తీసుకోవచ్చు. మేమైతే మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కదా, ఊరిక చూసి వచ్చేసామన్నమాట. ఏం తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తాను చూడండి. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, తీసుకోవాలి అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ప్లాన్ లేదు కదా, తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి అన్నీ చూశాను. ఒక ఐడియా ఉంటుంది కదా, ఈసారి వచ్చినప్పుడు బడ్జెట్ ఇట్లా తీసుకోవాలి, ఇవి తీసుకోవాలని చెప్పి అన్నీ ఒక ఐడియాతో అన్నీ చూశాను అనమాట. మా బాబు ఈ బ్యాగ్ బాగుంది అని చెప్పి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. నాకు ఇట్లా చిన్న చిన్న క్యూట్ బ్యాగ్లు, మిక్కీ మౌస్, టెడ్డీ బేర్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తూ ఉన్నాను. పెద్ద బ్యాగ్స్ వాడనులే కానీ చిన్న హ్యాండ్ బ్యాగ్సే వాడతాను నేను. మా బాబు అయితే అన్నీ పీకుతున్నాడు, మొత్తం అన్నీ చూస్తున్నాడు అనమాట. బ్యాగులు అది అన్నీ తీసేస్తున్నాడు. మా పాపకి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ కావాలి అని చూపిస్తుంది అనమాట. ఇది నేను చూపిస్తాను, చూపించు పప్ప అని చెప్తున్నాడు. అన్నీ ఇదంతా బ్యాగుల సెక్షన్ అనమాట. చిన్నవి, పెద్దవి మొత్తం ఉన్నాయి. బాగున్నాయి బ్యాగులు కూడా, క్వాలిటీ అది బాగున్నాయి, క్వాలిటీకి తగ్గ రేటు కూడా. అంటే చాలా రోజులు వస్తాయి అన్నమాట ఇట్లా క్వాలిటీగా మంచిగా తీసుకుంటే. పెద్ద ఆకలి తీసుకునే దానికంటే కూడా తక్కువ క్వాలిటీ, తక్కువ రేట్లో ఆకలి తీసుకునే కంటే క్వాలిటీగా మంచిగా తీసుకుంటే బాగుండిద్ది. నేనైతే అలానే ఆలోచిస్తాను. ఈ బ్యాగ్ బాగుంది, ఈ బ్యాగ్ చూడు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు మా బాబు. చిన్నపిల్లల బట్టలు అయితే భలే ఉన్నాయండి, చిన్నగా క్యూట్గా భలే ఉన్నాయి. టాప్స్, చిన్నపిల్లల బట్టలు, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్, జెంట్స్వి ఉన్నాయి, లేడీస్వి ఉన్నాయి అన్నమాట. ఈ ఒక్క షాప్కి వెళ్తే మొత్తం అన్నీ దొరుకుతాయి అనిపించింది నాకు. బట్టలు ఉన్నాయి, ఆడపిల్లలవి ఉన్నాయి, మగపిల్లలవి ఉన్నాయి, పెద్దవాళ్ళవి ఉన్నాయి, చిన్నపిల్లలవి ఉన్నాయి. అన్నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి.
చెప్పులు ఉన్నాయి. మా బాబు చూడండి ఫ్రాకు, చిన్నపిల్లల ఫ్రాకులు చూస్తే నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మా బాబు అమ్మాయి అయినట్టయితే ఈ ఫ్రాకులన్నీ తీసి వేసేదాన్ని. చాలా బాగున్నాయి. పింక్ కలర్ చూడరా ఒకసారి పెట్టుకొని చూపించా అంటే వద్దు వద్దు అని తోసేస్తున్నాడు అనమాట. వాళ్ళకి ఇది బాగుంది చూడు, ఇది బాగుంది చూపి అంటే అట్లా పెట్టుకున్నాడు. నేనైతే ఇవి బాగున్నాయి చూడు అంటే చూస్తున్నాడు. మళ్ళీ చూసి కొంచెం అలా వాళ్ళ పప్పాకి చూపించి మళ్ళీ నేను తీస్తుంటే వద్దు చీ బ్యాడ్ వద్దు వద్దు అంటున్నాడు. వాడికి తెలుసు అనమాట నేను ఇవి వేసుకోకూడదు, ఇవి ఫ్రాక్స్ అని చెప్పి వాడికి తెలుసు. అయితే మాత్రం క్యూట్గా భలే ముచ్చటగా అనిపించినాయి అనమాట. చిన్న చిన్న ఫ్రాక్స్. నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా చిన్నపిల్లలు అని ఆలోచన వచ్చింది, నాకు తీసుకోవాలి అనిపించింది. చిన్నవి టాప్స్ లాగా పిల్లలకి పింక్ కలర్ చాలా బాగున్నాయి చూడండి. నాకు పింక్ ఫేవరెట్ అనమాట. అసలు చాలా బాగున్నాయి. అది చూస్తే ప్రాణం ఊరుకోలేదు. మా బాబుకి ఇవ్వాలి అనిపించింది అనమాట. అలా చూస్తూ ఉన్నాము ఇంకేమేమి ఉన్నాయని చెప్పి. మా పాప పెన్నులు తీసుకుంటా అనింది. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, పెన్నులు తీసుకుందాము. కొన్నే ఉన్నాయి. స్కూలు స్టార్ట్ అయ్యేటప్పుడే బ్లూ, రెడ్, బ్లాక్ మొత్తం పెన్సిల్స్ అన్నీ నేను సెట్ తెస్తానండి. ఒక్కటి కూడా వేస్ట్ చేయొద్దు, చక్కగా వాడుకోండి అయిపోయేదాకా అని చెప్పి. కానీ మళ్ళీ మధ్యలో కొనిపిస్తూనే ఉంటారు. స్కూల్ ఐటమ్ మొత్తం సెట్స్ తీసుకొస్తాను. 2-3 తెచ్చి పద్దాకలు తీసుకోవడం ఎందుకులే అని చెప్పి మొత్తం సెట్స్ తెచ్చి పెడతాను అనమాట. అయినా సరే వాళ్ళు మన మాట వినరుగా. పెన్నులు పెట్టుకునే స్టాండ్స్, పెన్నులు, కలర్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. మా బాబు అవి చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, అది తీసుకుందామా, ఇది తీసుకుందామా అని చెప్తా ఉన్నాడు. తీసుకుందామమ్మ, తీసుకుందాం, తర్వాత తీసుకుందామని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ వేసి వచ్చాం. అసలు చిన్నపిల్లలు, మగపిల్లలు కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బట్టలు. క్యూట్గా ఉన్నాయి, అసలు స్మూత్గా కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా నచ్చింది నాకు. స్మూత్గా బాగున్నాయి, తీసుకోవచ్చు. ఈ వేసవి కాలానికి మంచిగా స్మూత్గా మంచి బట్టలు. మా బాబుకి బ్యాట్లు పిచ్చి, బ్యాటు బాలు అంటే చాలా ఇష్టం. అక్కడ నాకు బ్యాటు బాక్స్ కనిపించింది అనమాట. 30 రూపీస్ రేట్ చూస్తున్నా, 30 రూపీస్ తీసుకుందాము అని చెప్పి చాలా ఇష్టంగా అనిపించింది. కానీ బుజ్జిగా బాగుంది, కానీ వాడు తీసుకెళ్ళి పడేస్తాడని చెప్పి భయం వేసి తీసుకోలేదన్నమాట. ఇంకొంచెం 2 ఇయర్స్ పోతే ఇట్లాంటివి తీసి ఇచ్చినా జాగ్రత్తగా పెట్టుకుంటాడు. ఇవన్నీ టాయ్స్ అన్నమాట. కుక్క బొమ్మలు, ఏనుగు బొమ్మలు, మిక్కీ మౌస్ బొమ్మలు, జిరాఫీలు అన్నీ ఉన్నాయి. ఇవి బాల్స్ అనమాట. బాల్స్ తెచ్చి నేను ఆడతాను చూడు పప్పా, నాకు ఇప్పిస్తావా అని అడిగాడు. కొంతసేపు ఆడుకో అని చెప్పి కొంతసేపు ఆడుకొని మళ్ళీ వెళ్ళి దాంట్లో పెట్టేసే అని చెప్పాము. వాడు ఏం గొడవ చేయలేదండి. వచ్చాడు, చక్కగా ఆడుకున్నాడు, కొంతసేపు ఎంజాయ్ చేశాడు. చాలా బాగా అనిపించింది నాకైతే. రావడం మంచిది అనిపించింది. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేశారు. నేను అన్నీ చూశాను. మైక్రోవేవ్ అని ఉంది కదా, ఇది ఎందుకులే అంటున్నాడు అనమాట మా వారు. చూస్తుంటే నేను ఇంట్లో మైక్రోవేవ్ ఉంది కదా, ఇది ఎందుకు, ఏది చూస్తే అది కావాలి నీకు అంటున్నారు. ఆడవాళ్ళం కదండి, అట్లాంటివి ఏమన్నా చూస్తే ప్రాణం అటువైపే లాగేస్తూ ఉండిద్ది అనమాట. మగవాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. నాకైతే ఏది చూస్తే అది తీసుకోవాలి అనిపించిద్ది. మా వారు కంట్రోల్ చేస్తూ ఉంటారు నన్ను. ఈ 4 బర్నర్ స్టవ్ తీసుకోవాలి అని చెప్పి నా కోరిక అనమాట. 2 బర్నర్ స్టవ్ ఉంది, 4 బర్నర్స్ చూద్దామా అంటే అక్కడ లేవు. 3 బర్నర్స్దే ఉంది, కానీ అది 3 బర్నర్స్ది ఇది ఇంట్లో వాడకూడదు అని చెప్పి విన్నాను అనమాట మా అమ్మ వాళ్ళు చెప్తే. సరేలే ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అన్నీ చూసాం. మిక్సీలు, అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. ప్రతి ఒక్క ఐటెం దొరికిద్ది అనమాట. ఈ ఒక్క షాప్కి వస్తే మీకు ఏది కావాలంటే అది, బట్టల దగ్గర నుంచి వంటింట్లో ప్రతి ఒక్క సామాను మీకు ఏది కావాలంటే అది, చెప్పులు, అన్నీ ప్రతి ఒక్క ఐటెం దొరికిద్ది. మా బాబుకి 2nd బర్త్డే అప్పుడు ఇక్కడి నుంచే సేమ్ ఇదే బండి మా ఇంట్లో కూడా ఉంది, తీసుకొచ్చాను అనమాట. అక్కడ చూసి మమ్మీ నా బండి అన్నాడు. నేను ఆడుకుంటా అంటే సరే కొంతసేపు తిరుగు ఆడుకో అని చెప్తే కొంతసేపు తిరిగాడు అనమాట. బాగా ఎంజాయ్ చేశాడండి. పిల్లల్ని మాత్రం అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకురావాలి అనిపించింది నాకైతే. వెళ్తాంలే కానీ ఈ మధ్య వెళ్ళట్లేదు, చాలా తగ్గించేసేసాము. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, బాధ్యతలు పెరిగిపోతున్నాయి.
కానీ వాళ్ళకి బయటికి వెళ్ళాలి సరదాగా సండేస్ అన్న మమ్మీ డాడీతో అని ఉండిద్ది కదా, తీసుకురావాలి అప్పుడప్పుడు పిల్లల్ని అయితే బయటికి. అయితే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ అది కావాలి ఇది కావాలి అని గొడవ అయితే చేయరండి, తీసుకెళ్ళొచ్చు ఇట్లాంటి పిల్లల్ని, తప్పులేదు, పర్వాలేదు. వాకర్ కావాలి, ఇది కూడా తీయి, దీంట్లో కూడా కూర్చొని ఆడతాను అంటున్నాడు. నువ్వు పెద్ద అయిపోయావమ్మా, వాకర్ స్టేజ్ దాటిపోయిందిలే అని చెప్పి ఇంకా చెప్పుల దగ్గరికి వెళ్ళామన్నమాట. చెప్పులు చూసాము, సారీ అండి జలుబు చేసింది ఏమనుకోవద్దు. చెప్పుల దగ్గరికి వెళ్ళాము, అంతా షూస్ చెప్పులు ఇవి బాగానే ఉన్నాయి క్వాలిటీ. మా బాబుకి షూ తీసుకొచ్చాను, మా పిల్లలకి తీసుకొచ్చాను పోయినసారి వచ్చినప్పుడు. బాగానే ఉన్నాయి, తొందరగా పాడవడం అట్లా ఏం లేవు, మంచిగానే అనిపించినాయి, తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి అనిపించినాయి, మంచిగా క్వాలిటీగా బాగానే ఉన్నాయి. చూస్తున్నా నేను, ఏమన్నా నచ్చితే చెప్పులన్నా తీసుకుందామని చూశాను. నాకు నచ్చినవి ఏమో నాకు పట్టలేదు, సైజు లేవు. నాకు ఇవి వద్దు అన్నవేమో నా సైజు కరెక్ట్గా సరిపోయినాయి. వద్దులే ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. మా బాబుకి చెప్పులు నచ్చినాయి అంట, ఇవి తీసుకుందాము, ఇవి నేను వేసుకుంటాను, చూపించు 100 రూపీసే అవి, చూపించు అంటే సరే పోనీలే వాడు ముచ్చట పడుతున్నాడుగా తీసుకుందాంలే అని చెప్పి వేసుకోమన్నాను అనమాట. 3 జతలు ఉన్నాయి, వేసుకున్నాడు, చూస్తే బాగానే ఉన్నాయి, క్యూట్గా మంచిగానే ఉన్నాయి. కానీ ఇంట్లో 3 జతలు ఉన్నాయి అన్నమాట. కొంతసేపు పట్టుకొని అలా అలా తిరిగాను, సరే తీసుకుందాంలే అనిపించింది. కానీ ఎందుకులే 3 జతలు ఉన్నాయి, అవి వాడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి తీసుకోలేదు. మొత్తానికి అయితే అక్కడ పెట్టేశాను, మర్చిపోయాడు. చాలా గుర్తుండిద్ది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు అనమాట, నేను చెప్పులు చూశానుగా, చెప్పులు వేసుకున్నాను కదా అక్కడ, అవేవి చెప్పులు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు. లేదు నాన్న తీసుకురాలేదు అని చెప్పాను, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాంలే, అవి బాగాలేదు అని చెప్పాను అనమాట. కామ్గా ఉన్నాడు. ఇంకా ఇవన్నీ షూస్ అనమాట. మా బాబుకి వీటిల్లోనే పోయినసారి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ కొనిపించింది షూస్, బాగున్నాయి. ఇప్పుడు కూడా వాడుతున్నాడు అనమాట. పోయిన సంవత్సరం తీసుకుంది, ఇప్పుడు కూడా వాడుతున్నాడు. నాకైనా సరే నాకు మళ్ళీ షూ కావాలి, ఆ చెప్పులు తీసాడు అక్కడ, నాకు మళ్ళీ షూస్ కూడా కావాలి అని చెప్పి షూస్ కూడా వేసుకొని చూస్తానంటే అవి నీకు పట్టవు అమ్మా అని చెప్తే కామ్గా ఉన్నాడు. ఇంకా ఇవన్నీ చెప్పులు, మొత్తం బట్టలు, చిన్నపిల్లల బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కవర్ చేసాం. ఇంకా పైకి వెళ్ళి పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉందని చెప్పాను కదా, పైకి వెళ్దామని చెప్పి లిఫ్ట్ ఏమి ఎక్కలేదు, మెట్లు ఒక ఫ్లోరే కదా, మెట్ల మీద నుంచి వెళ్దామని చెప్పి మెట్ల మీద నుంచి వెళ్ళిపోయామన్నమాట. దీంట్లో కూడా అన్నీ అసలు మంచిగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా డబ్బులు తీసుకొని మంచి బడ్జెట్లో చూసుకొని వెళ్తే బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు పింగాణి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో అన్ని పింగాణి గ్లాసు అవి వాడాలి అనిపించిద్ది. కానీ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారు కదా, చేతిలో నుంచి జారితే పగిలిపోతే అని భయం అనమాట. ఉన్నయ్యే మొత్తం తీసి దాచిపెట్టేశాను. అవి చూస్తుంటే మా వారు అదే అంటున్నారు, ఉన్నయ్యే దాచిపెట్టావు, ఇప్పుడు మళ్ళీ వాటి మీద చూస్తున్నావా, అవి కావాలా నీకు, ఉన్నాయి మొత్తం దాచిపెట్టావు, తీసుకుంటా ఉంటావు, దాస్తూ ఉంటావు అని చెప్పి. ఇంకా డోర్ మ్యాట్లు చూశాను, ఈసారి వచ్చినప్పుడు తీసుకోవాలి ఇవన్నీ అని చెప్పి ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక ఐడియాతో పక్కన పెడుతున్నాను అనమాట. అదే పక్కన పెట్టడం కాదు, చూస్తున్నాను అన్నీ ఏమేమి తీసుకోవాలి, ఇంట్లోకి ఏం అవసరం ఉన్నాయి, ఏం తీసుకోవాలి అని చెప్పి అన్నీ ఒక్కొక్క ఐటమ్ ఐడియాగా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవన్నీ రైసు, బాస్మతి రైస్ అన్నమాట. కేజీలో ఉన్నాయి, 25 కిలో బ్యాగ్ ఉంది, కేజీ 2 కిలో, హాఫ్ కిలో ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఉన్నాయి అన్నమాట. మనకు నచ్చినవి తీసుకోవచ్చు. అన్నీ ఉన్నాయండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ బియ్యం నేను ఎప్పుడు చూడలేదు, ఏందో పొట్టిగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఈ బియ్యం నేను ఎప్పుడు చూడలేదు, ఏంటి ఈ బియ్యం అని కొంచెం ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాను అనమాట. ఎప్పుడు చూడలేదు, ఏం బియ్యం ఇవి, చిట్టి ముత్యాల బిర్యానీ అంటారు, చిట్టి ముత్యాల బియ్యం అంటారు, అవేనా అనిపించింది. ఎర్ర కందిపప్పు అనమాట. ఇవి దోశల్లో వేసుకుంటారు, బాగుంటాయి టేస్ట్, నేను వాడుతూ ఉంటాను, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటాను. చాక్లెట్స్, పచ్చళ్ళు అన్నీ ఉన్నాయండి, అన్ని రకాలు ఉన్నాయి. పైన కూడా పింగాణివి, ప్లాస్టిక్వి, వంటింట్లోకి సంబంధించిన ఐటమ్ మొత్తం ఉన్నాయి పైన. ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదనమాట. డస్ట్బిన్స్, ఇవి రైస్ పోసుకునేవి, రమ్ము, అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి.
కొన్ని గవాలను గుర్తు రావట్లేదు చెప్పడానికి నాకు. పీటలు, స్టూల్స్, బ్రష్లు, బాత్రూమ్ బ్రష్లు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. డీమార్ట్ లాగా అనిపించింది నాకైతే. చిన్న సైజు డీమార్ట్ లాగా అనిపించింది. అంటే మామూలుగా పచారీ కొట్లో సరుకులు అయితే లేవు. మిగతా ఐటమ్ అన్నీ ఉన్నాయి. రైసు, పచ్చళ్ళు, కారాలు అవి ఉన్నాయి. కొన్ని లేవన్నమాట. అసలు స్టీల్ బాక్సులు ఉన్నాయి. బుజ్జి బాక్సులు భలే నచ్చాయి నాకైతే. తీసుకోవాలి, ఇది ఒక్క సెట్ అయినా తీసుకోవాలి అనిపించింది. కర్రీస్ వేసి పంపించవచ్చు పిల్లలకి స్కూల్కి. కర్రీ సపరేట్గా, రైస్ సపరేట్గా పెట్టచ్చు అనమాట. ఈ ఒక్క సెట్ తీసుకోవాలి అనిపించింది. తీసుకుంటాను ఈసారి వెళ్ళినప్పుడు. ఆ సెట్ మాత్రం తీసుకుంటాను. 3 పిల్లలకి బాగా పనికొచ్చింది. నేను అవి చూస్తుంటే చిన్నవి అక్కడ గిన్నెలు ఉంటే అవి తీస్తున్నాడు అనమాట మా బాబు. ఇంకా చాలే పదండి అని చెప్పి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఎక్కుదామని ఎక్కితే మళ్ళీ ఏమో భయం వేసిందేమో వాళ్ళ నాన్న ఎత్తుకోమన్నాడు. మా బాబు అల్లరి. బయటికి వెళ్తే పట్టుకోలేము వాడిని. మొత్తానికి ఇంకా అయిపోయింది మా షాపింగ్. బిల్లింగ్ దగ్గరకు వచ్చామన్నమాట. బిల్లింగ్ చేస్తున్నాము. నేను, మా పాప, మా వారు బయటికి వెళ్ళారు. మా బాబు ఇక్కడికి వచ్చి కూడా చాక్లెట్స్ ఇప్పి అంటున్నాడు. ఇవండి నేను తీసుకుంది. ఇంత షాపింగ్ చేసి ఇంత చూపించి మీకు ఇవి తీసుకున్నా నేను. ఒక మ్యాగీ, పెన్నులు. తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. మా చిన్న పాప కూడా కొంతసేపట్లో ఇంటికి వచ్చిద్ది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు నచ్చుతున్నట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ యూట్యూబ్ ఫ్యామిలీలోకి మమ్మల్ని కూడా ఆహ్వానించండి. మేము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా, మమ్మల్ని ఎప్పుడు ఇలాగే అందరూ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.